అది నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజులు. మా గల్లీలో ఒక ఇద్దరు అబ్బాయిలు రోజు మాతో క్రికెట్ ఆడడానికి వచ్చేవారు. వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండేవాడు కాదు. వాళ్ళ మమ్మీతో ఉంటూ మా కాలనీలో ఉన్న స్కూల్లో చదువుతూ ఉండేవారు. ఒక అబ్బాయి సెవెంత్ క్లాస్, ఒక అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతూ ఉండేవారు. వాళ్ళ మమ్మీ కూడా అప్పుడప్పుడు మా మమ్మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చూసేవాడిని. ఆ పిల్లలిద్దరూ స్కూలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న గ్రౌండ్‌లో ఆడుతూ కనిపించేవారు. ఒకరోజు ఏదో క్యూరియాసిటీతో మా మమ్మీని ఈ పిల్లల ఫాదర్ ఏం చేస్తుంటాడు? ఎక్కడ ఉంటారు? వీళ్ళ ఫాదర్‌ని ఎప్పుడూ నేను చూడలేదు అని అడిగాను. అప్పుడు మా మమ్మీ ఏమోరా! వాళ్ళ ఫాదర్ హైదరాబాద్‌లో ఏదో జాబ్ చేస్తారంట. అతని పేరు శ్రీకాంత్ అని చెప్పి నెలలో 1, 2 సార్లు వస్తూ పోతుంటాడు అని చెప్పింది. ఆ తర్వాత దీపావళి ఫెస్టివల్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ చాలా క్రాకర్స్ తీసుకొని వచ్చాడు. ఆ రోజు వాళ్ళ ఫాదర్‌ని చూశాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫ్యామిలీ అనిపించింది. మళ్ళీ తర్వాత న్యూ ఇయర్‌కు వాళ్ళ ఫాదర్ వచ్చాడు. అప్పుడు చూస్తే దీపావళి అప్పుడు వచ్చిన పర్సనాలిటీ లేదు. ఇప్పుడు చాలా బక్కచిక్కిపోయి, పీలగా అయిపోయి, ఏదో డిసీజ్ ఉన్నవాడిలా తయారయ్యాడు. ఏంటమ్మా అంకుల్‌కి ఏమైంది అని అడిగాను మా మమ్మీని. ఆమె చెప్పిన ప్రకారం ఆ అంకుల్‌కి హెల్త్ బాగా ఉండడం లేదంట. జాబ్ మానేసి ఇక్కడికే ఉండడానికి వచ్చాడు. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్‌తో ఉన్నార్రా అని చెప్పింది. ఆ తర్వాత మా గల్లీలో ఉండే ఒక ఫ్రెండ్ చెప్పిన విషయం ఏంటంటే, ఆ విషయం విన్న తర్వాత నాకు చాలా భయం వేసింది. ఇలా కూడా జరుగుతుందా అనిపించింది. విషయం ఏమిటంటే, ఆ అంకుల్‌కు వీళ్ళకు దూరంగా హైదరాబాద్‌లో జాబ్ చేసేవాడు. ఆంటీ ఇక్కడ ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ ఉండేది. నెలలో 1, 2 సార్లు అంకుల్ వస్తూ పోతూ ఉండేవాడు. అక్కడ హైదరాబాద్‌లో ఒక ఏరియాలో ఒక సింగిల్ రూమ్, కిచెన్ ఉన్న ఒక రూమ్‌ను అద్దెకు తీసుకొని రోజు తన జాబ్ చేసుకుంటూ, తానే వంట చేసుకుంటూ ఉండేవాడు. వీలైనప్పుడు వంట చేసుకునేవాడు. లేనప్పుడు కర్రీ పాయింట్ నుంచి కర్రీ తీసుకొని రైస్ పెట్టుకొని తినేవాడు. ఆ అంకుల్‌కు హైదరాబాద్‌లో పెద్దగా స్నేహితులు లేరు. అందుకని రోజు ఆ అంకుల్ దగ్గరలో ఉన్న వైన్ షాప్‌కి వెళ్ళి ఒక క్వార్టర్ సీసా మందు తీసుకొని రూముకు వచ్చి తాగి పడుకునేవాడు. అదేంటో తెలియదు. అంకుల్‌కి పడుకోగానే గాఢంగా నిద్ర పట్టేది. కానీ మార్నింగ్ లేసేసరికి ఒళ్ళు మొత్తం నొప్పులతో, అనీజీగా, అలసటగా అసలు చేతనయ్యేది కాదు. తెల్లారి జాబుకు కూడా వెళ్ళాలంటే కూడా అయిష్టంగానే వెళ్ళేవాడు. వెళ్ళినా కూడా ఒళ్ళంతా నొప్పులతో చాలా డల్‌గా ఉండేవాడు. అంతేకాకుండా అతను మార్నింగ్ లేచేసరికి తన ఒంటిపైన ఉండే లుంగీ, షర్ట్ బటన్స్ విప్పి లుంగీ ఎక్కడో జారిపోయి ఉండేది. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతని కడ్రాయర్ తడిగా మారేదంట. కానీ అతనిది పెద్దగా పట్టించుకునేవాడు కాదు. పొద్దున్నే లేవగానే స్నానం చేసి తన డ్యూటీకి తాను వెళ్ళిపోయేవాడు. అతనికి ఆ బస్తీలో ఎవరూ తెలియకపోవడం వల్ల తన పనిలో తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆ బస్తీలో ఉండే ఒక కూరగాయల షాప్‌లో రోజు కూరగాయలు తీసుకునేవాడు. అతను ఆ కూరగాయలు తీసుకున్నప్పుడు ఆ బస్తీలోని వారందరూ తనను విచిత్రంగా చూడడం గమనించాడు. ఆ తర్వాత కూరగాయలు ఇచ్చే అమ్మ కూడా అందరికీ కూరగాయలు చేతికి ఇచ్చేది. ఇతనికి మాత్రం మీది నుంచి ఇలా దూరంగా పెట్టి తీసుకో అని చెప్పేది. ఆ ముసలమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇతను ముఖంలోకి కూడా చూసేది కాదు. ఇతను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె పక్కకు తిరిగి మాట్లాడుతూ ఉండేది. కనీసం ఇతని ముఖం వంక కూడా చూసేది కాదు. ఒకవేళ ఇతను డబ్బులు కూడా ఇచ్చినా కూడా అక్కడ పెట్టమని చెప్పేది. చేతితో కూడా తీసుకునేది కాదు. ఇవన్నీ విషయాలు తనకు ఆశ్చర్యంగా అనిపించేవి. కానీ ఇవన్నీ అతను పట్టించుకునేవాడు కాదు. తన పనిలో తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. రాను రాను అతనిలో చాలా మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభించింది. దాదాపుగా 85 కిలోలు ఉన్న వ్యక్తి 60 కేజీలకు మారిపోయాడు. ఏ పని చేసినా అలసటగా అనిపించేది అతనికి. తన బాడీలో నుంచి ఎవరో ఎనర్జీని పీల్చి పిప్పి చేసినట్టుగా, తన బాడీలో నుంచి ఎవరో ఎనర్జీని లాగివేసినట్టుగా, పీల్చివేసినట్టుగా అనిపించేది. అతను చాలా హాస్పిటల్స్ తిరిగాడు. ఎన్నో బ్లడ్ టెస్ట్‌లు, యూరిన్ టెస్ట్‌లు అన్ని టెస్ట్‌లు చేయించాడు. కానీ టెస్ట్‌లు నార్మల్‌గానే ఉన్నాయి. కానీ తాను మాత్రం రోజురోజుకి చిక్కి శల్యంగా మారడం మొదలయ్యింది. ఒకరోజు ఆఫీస్‌లో తనతో పాటు పనిచేసే కిషోర్ తన రూమ్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి బాగా పార్టీ చేసుకున్నారు. బాగా లేట్ అయింది. ఏం వెళ్తావులే ఇక్కడో పడుకో అని కిషోర్‌కు శ్రీకాంత్ ఆఫర్ చేశాడు. సరే ఇక్కడి నుంచి తన రూమ్‌కు చాలా దూరం ఉంటుంది అని కిషోర్ కూడా ఆ రోజు అక్కడే పడుకోవడానికి ఒప్పుకున్నాడు. పార్టీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనం చేసి పడుకున్నారు. శ్రీకాంత్ అంకుల్ పడుకోగానే అలాగే నిద్రపోయాడు. కానీ కొత్త ప్లేస్ కావడం వల్ల కిషోర్‌కి అక్కడ నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్ర రావడం లేదు. అప్పుడు సరిగ్గా 1-2 గంటల ప్రాంతం అవుతుంది. ఏదో ఒక రకమైన మల్లెపూల లాంటి వాసన
ఒక మధురమైన వాసన రావడం మొదలైంది. ఆ వాసనతో పాటు చిన్నగా కాళ్ళ పట్టీల సౌండు, గాజుల సౌండు, మంచి సువాసన రావడం మొదలైంది. కిషోర్ అలాగే కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇక్కడే ఏదో ఉంది అని అతనికి అప్పుడే అర్థమైంది. కొద్దిసేపటి తర్వాత శ్రీకాంత్ విపరీతంగా మూలగడం మొదలుపెట్టాడు. చాలా బాధతో, గాఢంగా మూలగడం మొదలుపెట్టాడు. శ్రీకాంత్ ఎందుకు మూలుగుతున్నాడో అని మెల్లగా కళ్ళు తెరిచి శ్రీకాంత్ వైపు చూసేసరికి అతని గుండె జారిపోయినంత పని అయింది. శ్రీకాంత్ పైన ఎవరో ఒక స్త్రీ ఆకారంలో నీడ ఎంటికలు విరబోసుకొని ఒక రకమైన భంగిమలో కూర్చొని విపరీతంగా ఊగుతూ కనిపించింది. శ్రీకాంత్ విపరీతంగా మూలుగుతున్నాడు. ఆ నీడ కాసేపు అతనిపైనే అలా కూర్చొని కూర్చొని కాసేపటికి వెళ్ళిపోయింది. ఆ నీడ అతనిపై కూర్చున్నంతసేపు కిషోర్ శ్రీకాంత్‌ను లేపడానికి ఎంత ప్రయత్నించినా అతని కాళ్ళు, చేతులు అసలు కదపలేకపోయాడు. అప్పుడు అతనికి అర్థమైంది ఇక్కడ ఏదో ఉంది అని. ఆ నీడ వెళ్ళిపోయిన తర్వాత తాను కదలడం మొదలుపెట్టాడు. వెంటనే గబగబా శ్రీకాంత్‌ను లేపి అక్కడి నుంచి తీసుకొని బయటకు వచ్చాడు. కిషోర్ జరిగిన విషయాన్నంతా శ్రీకాంత్‌కు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. శ్రీకాంత్‌కు నమ్మబుద్ధి కాలేదు. కానీ తాను పడే బాధ, తన ఒళ్ళు నొప్పులు, తాను బరువు తగ్గడం, తన ఆరోగ్యం క్షీణించడం చూసిన తర్వాత నమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి అసలు ఆ రూమ్ ఎవరిది, అక్కడ ఏం జరిగిందో ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ముసలమ్మ చెప్పిన విషయాలు విన్న తర్వాత వాళ్ళ ఒళ్ళు జలధరించడం మొదలుపెట్టింది. ఆ ముసలమ్మ చెప్పిన విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఒక వేశ్య నివసించేదట. ఆమెకు కామం ఎక్కువ. రోజు ఒక విటుణ్ణి రూమ్‌కి తీసుకువచ్చి వాళ్ళతో శృంగారం జరిపి ఆనందించేదట. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అనుకోకుండా అదే రూమ్‌లో ఆమెను ఎవరో హత్య చేశారంట. ఆ తర్వాత నుంచి ఆ రూమ్ ఖాళీగా ఉంది. మొన్ననే ఈ మధ్యనే దాన్ని బాగు చేసి మీకు రెంట్‌కు ఇచ్చారని చెబుతుంది. అప్పుడు శ్రీకాంత్‌కు అర్థమవుతుంది. కోరికలతో చనిపోయిన ఆ వేశ్య రోజు తనపై కోరికలు తీర్చుకుంటుంది అని అర్థమవుతుంది. వెంటనే అంకుల్ ఆ రూమ్‌ను ఖాళీ చేసి మళ్ళీ మా కాలనీలోకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఎన్నో గుళ్ళు తిరిగి ఎంతోమంది అయ్యవార్లను, స్వామీజీలను కలిసి అంకుల్‌కు వచ్చిన జబ్బును ఇప్పుడు నయం చేసుకున్నారు. ఇప్పుడు అంకుల్ కొంచెం ఆరోగ్యవంతుడిగా మారుతున్నాడు. ఇప్పుడిప్పుడే జాబ్‌కు వెళ్ళడం మొదలుపెట్టాడు. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు గానీ, ఇలాంటి విషయాలు గానీ జరిగితే కామెంట్‌లో తెలియచేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.